హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫైనల్గా మా చిన్నోడు అక్షరాభ్యాసం కోసమని వర్గల్ వెళ్తున్నాం. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కాకపోతే ఈ రోజుకి సెట్ అయింది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫైనలీ ఇది అమ్మవారి టెంపుల్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి 4 కిలోమీటర్స్. ఇంకా లోపలికి వచ్చేసాము. టెంపుల్లో అయితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4:35 అయింది, కాబట్టి పబ్లిక్ అంతా అయితే లేకుండే. సో టెంపుల్ ఎంట్రీ ఇదనమాట. అమ్మవారి దర్శనానికైనా అక్షరాభ్యాసానికైనా ఒకటే వే ఉంది. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, కానీ మేము మాత్రం బై వాక్ స్టెప్స్ పైకించేనే వెళ్ళాము. టెంపుల్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. మేమైతే స్టెప్స్ పైకించే ఇట్లా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ టైం కదా మేము వెళ్ళింది టెంపుల్కి, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. ఇక్కడ టెంపుల్ చూడండి, చాలా పీస్ఫుల్గా అండ్ చాలా ఇట్లా పైకి ఎక్కేసాము. మాతో పాటు మా చిన్నోడు కూడా పైకి అట్లనే ఎక్కేసాడు. ఇంకా ఫైనల్గా అయితే అక్షరాభ్యాసానికి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకున్నాము. ఇది అమ్మవారి దర్శనానికి అనమాట, అమ్మవారిది అది. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ లేవు కాబట్టి తీయలేదు మేము. ఇక్కడ అక్షరాభ్యాసం కోసం అయితే మేము కూర్చున్నాము. ఇక్కడేమో అది అక్షరాభ్యాసం కిట్ అయితే ఇస్తారు 300కి, అది మొత్తం అంతా సెట్తో పాటు తీసుకున్నాము. అవి మొత్తం మేము సెట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ పంతులు గారు వచ్చాక ఇక్కడ పూజ మొత్తం అంతా స్టార్ట్ అయింది. సరస్వతి క్షేత్రే మమ కుమారస్య అక్షర స్వీకార మహోత్సవం కరిష్యే. ఇక్కడేమో మా చిన్నోడికి వాళ్ళ ఫాదర్తో మంత్రాలు అవి చెవుల్లో చెప్పిస్తున్నారు. ఎందుకంటే ఫాదర్ ఏమో ఫస్ట్ గురువు అంట. సో మా చిన్నోడు అయితే అస్సలు ఉంటలేడు, వాడు ఆడుతూనే ఉన్నాడు. అండ్ ఫైనల్గా చిన్నోడు అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. సో పక్కన ఉన్న టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్తున్నాము. ఇంకా అక్కడ లిఫ్ట్ ఉండే, లిఫ్ట్ యూజ్ చేసి కిందికి వెళ్ళి ఇక్కడ టెంపుల్స్లో అన్నీ చూసి అక్కడ కాసేపు చిన్నోడితో ఆడుకొని ఇక టెంపుల్ ఉంటాయిదే ఎగ్జిట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము రిటర్న్ అయ్యేసరికి 7:30 అయింది, కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.